అందరికీ నమస్కారం. ఇవాళ మన వీడియోలో అయోధ్య రామ మందిర్ ఇంకా బాలరాముని యొక్క విగ్రహ ప్రతిష్ట విశేషాలను కొన్ని తెలుసుకుందాము. అన్నీ ఈ చిన్న వీడియోలో మనం చెప్పలేం, కానీ అందులో ముఖ్యమైన అంశాలు మాత్రం తెలుసుకుందాము. ముందుగా నేను సాయంత్రం దేవుడికి ప్రసాదంగా శనగలు నానబెట్టి దీపాలు వెలిగించి తులసమ్మ దగ్గర ఇంట్లో మొత్తం దీపావళి పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాము. తర్వాత రాముడి గుడికి వెళ్ళి రాముడి గుడిలో కూడా ప్రసాదం పంచిపెట్టాము. 1528వ సంవత్సరం మొఘల్ రాజు అయినటువంటి బాబర్ తన సిపాయిని పంపించి ఒక మసీదుని నిర్మించమని చెప్పారట. అయితే ఆ మసీదు ఉన్న చోట ఇంతకు ముందే రామమందిరం ఉండేదట. ముస్లింలు నమాజ్ చేసుకునేటువంటి ప్రాంతంలో రాముడి విగ్రహాలు బయటపడ్డాయట. ఇక అప్పటి నుంచి వివాదం ఉవ్వెత్తున లేసింది. ఇక్కడ రామమందిరం ఉండాలి, శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య అయినటువంటి ఈ పుణ్యస్థలంలో రాముడి విగ్రహాలు బయటపడ్డాయి కాబట్టి ఇక్కడ రామ్ మందిర్ నిర్మించాలి అని హిందువులు ముస్లింలు గొడవపడ్డారు. ఎంతోమంది తూటాలకి బలయ్యారు, ప్రాణత్యాగాలు కూడా చేశారు. ఎట్టకేలకి ఈ వివాదం కోర్టులో ఎన్నో సంవత్సరాల తర్వాత కోర్టు ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్కి ఇక్కడ రీసెర్చ్ చేసి ఇక్కడ ఎవరి గుడి ఉండాలి అనేది డిసైడ్ చేసి చెప్పాలని చెప్పి నో ఎంట్రీ బోర్డు విధించింది. ఎన్నో కోర్టు జడ్జిమెంట్ల తర్వాత 2019లో కోర్టు ఇక్కడ రామ మందిరం నిర్మించుకోవడానికి పర్మిషన్ ఇచ్చింది. రామ జన్మభూమి అయిన అయోధ్యలో మన చిన్నారి బాలరాముడి విగ్రహం ఎప్పటినుంచో ఉంది. ఆ విగ్రహానికి నిత్యం పూజలు జరుగుతూనే ఉన్నాయి, భక్తులు దర్శించుకుంటూనే ఉన్నారు. బట్ ప్రపంచ వారసత్వ సంపదగా పేరొందిన ఎన్నో ఆలయాలు మన దేశంలో ఉన్నా రాముడు పుట్టినటువంటి ఊర్లో రాముడికి ఒక చిన్న గుడి కూడా లేదు. కానీ ఇప్పుడు ఆ రాముడికి ఎంతో వైభవంగా కట్టిన రామ్ మందిర్ యొక్క విశేషాలను కొన్నైనా తెలుసుకుందాం. గుజరాత్లోని సోమనాథ్ ఆలయానికి ప్రతి రూపాయి ప్రజలు ఇచ్చినటువంటి డొనేషన్స్ మాత్రమే. అలాగే ఈ రామ మందిరం కూడా అలాగే నిర్మించాలి అని భావించి నిధి సమర్పణ్ అభియాన్ అనే పేరుతో ఒక స్పెషల్ అకౌంట్ ఓపెన్ చేసి గవర్నమెంట్ ప్రజలు ఇచ్చేటువంటి విరాళాలని అందులో పోగు చేసింది. ఎంతోమంది రైతులు, బిచ్చగాళ్ళు, సెక్స్ వర్కర్లు, ట్రాన్స్జెండర్లు, పింఛన్ తీసుకునేటువంటి వృద్ధులు ప్రతి ఒక్కరూ ఎంతో కొంత రామ్ మందిర్కి డొనేట్ చేశారు. యూపీలో ఒక వ్యక్తి ₹1,00,00,000 రామమందిరంకి విరాళంగా ఇవ్వాలని అనుకున్నారు. అందుకోసం తను సంపాదించుకున్నటువంటి ఆస్తిని మొత్తం అమ్మేశాడు. అయితే తీరా చివరికి 15 లక్షలు తక్కువయ్యాయి. ఆ 15 లక్షలు కూడా అతను అప్పుగా తీసుకొని రామమందిర్కి ₹1,00,00,000 ఇవ్వాలనుకున్నాను కదా అని ఆయన ₹1,00,00,000 రామమందిరంకి విరాళంగా ఇచ్చారట. రామమందిరం కోసం 70 ఎకరాల స్థలం కేటాయించారట. అయితే భూసార పరీక్షలు చేస్తే అక్కడి నేల ఇసుకతో బోలుగా ఉంది కాబట్టి అక్కడ ఏ నిర్మాణాన్ని తట్టుకునే శక్తి దానికి లేదని ఎంతోమంది నిపుణులు చెప్పారట. కానీ మనం అయోధ్య రామమందిరం ఇక్కడే ప్రతిష్ఠించాలి అనుకున్నాం కాబట్టి ఎంతోమంది IIT చెన్నై నిపుణులు అందరూ వచ్చి ఎన్నో రీసెర్చ్లు చేసి ఒక పరిష్కారం రూపొందించారు. దానికోసం 6 ఎకరాల వైశాల్యంలో 14 అడుగుల లోతున తవ్వి మట్టిని తొలగించారు. ఆ స్థానాన్ని ప్రత్యేకంగా తయారు చేసిన రోల్డ్ కాంపాక్ట్ కాంక్రీట్తో భర్తీ చేశారు. రామ మందిరంలో పునాది కోసం వేసినటువంటి కాంక్రీట్ కూడా చాలా ప్రత్యేకమైనదట. సిమెంటు, నీరు, స్టోన్ డస్ట్, ఫ్లై యాష్ ఇంకా ఎన్నో రసాయనాలు కలిపి ఇనుము, స్టీల్, ఐరన్ ఇవేవి వాడకుండా చేశారట. ఈ కాంక్రీట్ పైన 21 అడుగుల ఎత్తైన గ్రానైట్తో ఎంతో దృఢంగా మారినటువంటి ఈ కాంక్రీట్ పైన 21 అడుగుల ఎత్తైన పునాదిని గ్రానైట్తో వేశారట. రామ్ మందిర్ యొక్క డిజైన్ ఎప్పుడు వేశారో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 1989లోనే
రామ్ మందిర్ యొక్క డిజైన్ రూపొందించారు. అప్పుడు ప్రఖ్యాతి చెందిన వాస్తుశిల్పి చంద్రకాంత్ బాయ్ సోంపురా అయోధ్యకు వెళ్లారు. అప్పుడు చాలా టైట్ సెక్యూరిటీ ఉండేదట. అక్కడ ఆయన ఒక భక్తుడిలా వెళ్ళి కేవలం చూపులతోనే లెక్కలు వేసి రామ్ మందిర్ యొక్క డిజైన్ వేశారంట. ఎంత ఆశ్చర్యమో, ఎంత గొప్పనో కదా. రామ్ మందిర్ ముఖద్వారం వద్ద ఏనుగులు, సింహాలు, గరుడ పక్షి, హనుమంతుడి పెద్ద పెద్ద శిల్పాలను ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. వాస్తు శిల్పశాస్త్రాల నియమాలకు అనుగుణంగా నగర శైలిలో నిర్మించిన రామమందిరము మధ్యప్రదేశ్లోని ఖజురహో ఆలయానికి దగ్గర పోలికలు ఉంటాయట. వందలాది మంది శిల్పులు ఆలయ నిర్మాణ పనిలో మునిగిపోయారు. వసుదైవ కుటుంబకం అని నమ్మే మన భారతదేశ భావాన్ని ప్రతిబింబించేలా 7 ఖండాల నుండి నదులు, సముద్రాల నీటిని తీసుకువచ్చి 2587 ప్రాంతాల మట్టిని కూడా తీసుకువచ్చి మందిర నిర్మాణంలో వాడటం చాలా విశేషం. హిందువుల ట్రెడిషన్కి తగ్గట్టుగా ప్రాచీన పద్ధతిలో ఎంతో సైన్స్ని జోడించి అంతుచిక్కని టెక్నాలజీని వాడుకొని 3 ఎకరాల్లో రామ్ మందిర్ నిర్మాణం జరుగుతుంది. రామ్ మందిర్ నిర్మాణంలో వాడినటువంటి రాళ్ళు ప్రత్యేకంగా రాజస్థాన్ నుండి తెప్పించారట. జనరల్గా మనం కన్స్ట్రక్షన్లో ఐరన్, స్టీల్ వాడతాం కదా. ఇవి 50 ఏళ్ల తర్వాత వీటి యొక్క స్ట్రెంగ్త్ని కోల్పోతాయి. మరి ఎన్నో తరాలు రాముడి మందిరంని చూడాలి కదా. అందుకోసము ఈ రాళ్ళని ప్రత్యేకంగా తీసుకొచ్చారట. ఇంకా అంజనాద్రి పర్వతం ఉన్నటువంటి కర్ణాటక నుండి కూడా ప్రత్యేకమైనటువంటి రాళ్ళు తీసుకొచ్చారట. ఇవి టైంతో పాటు వాటి యొక్క స్ట్రెంగ్త్ని కూడా పెంచుకుంటాయట. రామ మందిరం గురించి కొన్ని విశేషాలను తెలుసుకున్నాం కదా. మరి చూపు తిప్పుకోలేనటువంటి అద్భుతమైన శిల్పకళా వైభవం ఉట్టిపడేటువంటి బాలరాముని విగ్రహం ఎవరు తయారు చేశారో తెలుసా? కర్ణాటకకు చెందినటువంటి అరుణ్ యోగిరాజ్ బాలరాముని విగ్రహాన్ని అందంగా చెక్కారు. అరుణ్ యోగిరాజ్ యొక్క తాత ముత్తాతలు కూడా ఈ శిల్పాలు చెక్కటంలో ఎంతో చేయి తిరిగిన వాళ్ళట. ఈ తరంలో అరుణ్ యోగిరాజ్కి ఇలాంటి అదృష్టం దక్కడం ఎన్నో జన్మల పుణ్యఫలం అని చెప్పాడు. అరుణ్ యోగిరాజ్ ఎంతో ఏకాగ్రతతో తన కుటుంబానికి కూడా దూరంగా ఉండి ఉపవాసం ఉంటూ ఎంతో ఏకాగ్రతతో భక్తిభావంతో రాముడి విగ్రహం తయారు చేశారట. రామనవమి రోజున సూర్యకిరణాలు రాముడి ముఖం మీద పడేటట్టుగా రాముడి విగ్రహం 4.25 అడుగులతో ఆకర్షణీయమైన నల్లరాతితో తయారు చేశారట. మరి జనవరి 22వ తేదీన ఎందుకు బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేశారంటే, జనవరి 22వ తేదీ హిందూ క్యాలెండర్ ప్రకారం పుష్యమాసం శుక్లపక్ష ద్వాదశి వచ్చాయి కాబట్టి దీన్నే కూర్మ ద్వాదశి అని కూడా అంటారట. విష్ణుమూర్తి దశావతారాల్లో 2వదైన కూర్మావతారాన్ని ధరించింది ఆ రోజు మాత్రమే. అందుకోసం జనవరి 22వ తేదీన ముహూర్తం పెట్టి బాలరాముని విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు. మనం చెప్పుకునే కొద్దీ ఎన్నో విశేషాలు, సంగతులు, ఎన్నో వైభవాలు బయటికి వస్తూనే ఉంటాయి. 2025వ సంవత్సరం నాటికి రామ్ మందిరం నిర్మాణం పూర్తిగా అయిపోతుందట. జనవరి 24వ తేదీ 2024వ సంవత్సరం నుండి సాధారణ ప్రజలు రామ్ మందిరం దర్శించుకోవచ్చట. ఇవండి రామ్ మందిర్కి సంబంధించినటువంటి నాకు తెలిసిన కొన్ని విశేషాలు. నిజంగా దీపావళి పండగ, రామనవమి పండగ కలిసి వచ్చినట్టుగా పండగ చేసుకున్నాం కదా.